పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు, జగన్మోహన్ ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు లాస్ట్ ఛాన్స్ అంటున్నాడు. ఎవరికి ఇస్తారా మేము ఛాన్స్ మీరు చెప్పడమ్మా? జగన్ చేట్ చేశాడండి, అన్ని రేట్లు పెంచడం, ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఇవ్వని వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. ఆడొచ్చి వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. అలాగని పవన్ వస్తే ఏదో సిటీ మారిపోద్దని నేను అనట్లేదు. పవన్ కూడా వేస్టే, ఎవడో చేట్ చేస్తున్నాడు చెప్పండి. అందరూ ప్రాబ్లమ్స్లోనే ఉంటున్నారు ఇప్పుడు. ఒకవేళ ఎవడైనా వస్తే ఆడు మంచిగా వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు పరిపాలన, జగన్ పరిపాలన ఎలా ఉంది చెప్పమ్మా? జగన్ పరిపాలన అంటే జగన్ వేసిన వాళ్ళకి వేస్తున్నాడు కానీ అందరికీ వేయట్లేదు. పవన్ అంటావా అది వస్తేనే వేస్తాడు, అతను అది వచ్చినా వేస్తాడో లేదో కూడా కన్ఫామ్ గా మనం చెప్పలేం కదా. చంద్రబాబు అయితే అది విలేజ్ సైడ్ కొంచెం పర్వాలేదు, బెటర్ అనుకుంటున్నాను. మరి వైజాగ్ వస్తే ఏం చెప్పలేం. మరి నా లాస్ట్ ఛాన్స్ అయితే పవన్కి అనుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు, జగన్ వచ్చాడు, ఇప్పుడు ఈ పవన్ రాలేదు కదా. ఒకసారి పవన్ కూడా అవకాశం ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా అని. అందుకు నేనైతే పవన్కి వేద్దాం అనుకుంటున్నా. మార్పు వస్తుందేమో అనుకుంటున్నాను అంతే. ఇస్తాం. ఎందుకంటే ఇన్నిసార్లు జగన్, చంద్రబాబు వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళ పరిపాలన ఎలా ఉన్నది అనేది మనం ఇన్ని సంవత్సరాలు చూసాం కాబట్టి ఒకసారి జగన్ పవన్ కళ్యాణ్ వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ డాన్స్లు ఫైట్లు చేస్తాడు, పని ఉంటుంది అలా అని కూడా కాదు. ఇప్పుడు పరిపాలన ఎలా ఉంటుందో చూడొచ్చు కదా. చాలా మంది యూత్ కూడా కోరుకుంటున్నారు ఒకసారి పవన్ కళ్యాణ్ వస్తే ఏ విధంగా ఉంటుంది పరిపాలన అనేది. జగన్మోహన్ రెడ్డి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని ఇస్తున్నారు కదమ్మా? ఇస్తున్నారు, కానీ అయినప్పటికీ కూడా అందరినీ చూసిన వాళ్ళని అంతని చూస్తాం. ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా వస్తే అతనిది కూడా ఎలా ఉంటుందో చూడాలి కదా. అతను ఎంతవరకు కరెక్టో చూడాలి కదా. అతను వస్తే ఇంకా ఎంత మార్పు వస్తుంది అనేది. అవుతాడు. చేస్తాం, ఆల్వేస్ సపోర్ట్. ఈరోజు రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవలేదన్నట్లుగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెట్టి 23,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి జీవీఎంసీ నుంచి 4 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వేడుకలకు శాంక్షన్ చేసే అవకాశం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి యూజర్ ఛార్జీల పేరుతో చెత్త పన్ను వసూలు చేయాలని ఆర్పీలని అలాగే సచివాలయ సిబ్బందిని బలవంతం చేయడం వల్ల మరి ఆ ప్రెషర్ తట్టుకోలేక డైలీ ఒక 30 గ్రూపులకు సంబంధించినటువంటి రిపోర్ట్ని డైలీ తయారు చేయడానికి వాళ్ళకి ఇచ్చే జీతం కేవలం 8,000 రూపాయలు అయితే ముఖ్యమంత్రి సభలకు జనాలు తీసుకురావడానికి వాళ్ళనే ఉపయోగిస్తారు. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక ప్రతి కార్యక్రమానికి కూడా ఆర్పీలని అడ్డంగా ఉపయోగించుకుంటూ మళ్ళీ ఈ రోజున కొత్తగా పెన్షన్స్ నుంచి అయినా కనీసం చెత్త పన్ను వసూలు చేయాలనే దుర్మార్గపు ఆలోచన మరి జీవీఎంసీ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున మీరు వసూలు చేస్తున్నటువంటి చెత్త పన్నును వ్యతిరేకిస్తున్నాం. చెత్త పన్ను వసూలు చేస్తే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత అనేది చాలా వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. ఆ వ్యతిరేక ఓటింగ్ జనసేన పార్టీకి పడుతుందన్న ప్రగాఢ విశ్వాసంతో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల తదనంతరం పార్టీ వారు ఓడిపోయిన తర్వాత కూడా అనేక ప్రజా సమస్యలు స్పందించడం అనివ్వండి, ఎంతోమంది రైతులకు కానీ ఇతర వర్గాలకు కానీ తన స్వంత నిధితో సహాయం చేయడం అనివ్వండి, మా జనసేన పార్టీ నాయకులు కూడా ప్రజాక్షేత్రంలో అన్ని సమస్యల మీద పోరాడుతూ ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం తాలూకు అవినీతి పరిపాలన అనివ్వండి లేదా ఒకలాంటి ఒత్తిడి తీసుకొచ్చే విధానాలని ఎప్పుడు కూడా మనం వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చా వాళ్ళు ప్రజలు అర్థం చేసుకున్నారు. వచ్చే ఒక 10-12 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రక్రియలో జనసేన పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత ఈవేళ ఈ 4 సంవత్సరాల కాలంలో ఎటువంటి డ్యామేజ్ జరిగిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దాని అతను సరిదిద్దే బాధ్యతని జనసేన పార్టీ తీసుకుంటుంది. ఫైట్ చేస్తుందా? ఈ రోజుకి మనం బీజేపీతో పొత్తులో ఉన్నాం. ఈ పొత్తులు అనేవి సహజంగా మీడియాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఎన్నికలకి 1-2 నెలల ముందు ఎవరు పోటీ చేయాలి, ఏం చేయాలనే విషయాన్ని అధిష్టానం చూసుకుంటుంది. ఈవేళ మేము బీజేపీ మిత్రపక్షంగా ఉన్నాం, కలిసే పోరాడుతున్నాం. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే జన సైనికులు, జనసేన పార్టీ కేడర్ మొత్తం ఆయన నిర్ణయాలు మేము ఆమోదిస్తాం ఖచ్చితంగా. చెత్త పన్ను పేరుతో విశాఖ ప్రజలపై పన్నుల భారం మోపి
అడ్డగోలుగా బలవంత వసూలు పాల్పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చెత్త మేయరు చెత్త వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి సిగ్గుమాలిన పనులు మానుకోవాలని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది. గత ఏడాది కాలంగా చెత్త పన్ను ప్రజలపై మోపితే జనసేన పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా చెత్త పన్ను విశాఖ ప్రజలపై మోపకూడదు. ఇప్పటికే ఇంటి పన్నులో భాగంగానే చెత్త పన్ను కూడా వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. అయినా కానీ అదనంగా చెత్త పన్ను వసూలు కార్యక్రమాన్ని మీరు మానండి అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా బకాయి ఉన్నటువంటి చెత్త పన్ను పేరుతో సచివాలయ ఉద్యోగుల పేరు మీద సిబ్బంది మీద మెడ మీద కత్తి పెట్టి అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసి గత నెలలో బాకూరి మోహన్ రావు అనేటువంటి ఒక గిరిజన సచివాలయ ఉద్యోగి జోన్ 4లో ఆ యొక్క దీని ప్రెజర్కి తట్టుకోలేక మరణించడం జరిగింది. ఆ కుటుంబం యొక్క బాధ్యత ఎవరైతే బాకూరి మోహన్ రావు చనిపోయారో సచివాలయ ఉద్యోగి దానికి బాధ్యత జీవీఎంసీ కమిషనర్ కాదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. సచివాలయ ఉద్యోగుల్ని ఆర్పీల్ని పొద్దున లెగిస్తే డైలీ ఫైనాన్స్ వాళ్ళలాగా వీళ్ళ మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి విశాఖ ప్రజలపై చెత్త పన్నుకి బలవంతంగా వసూలు చేయాలని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆ యొక్క ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది. ఈ యొక్క చెత్త పన్ను వేసినటువంటి చెత్త మంత్రి ఆదిమూలపు సురేష్ మున్సిపల్ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క దరిద్రమైనటువంటి చెత్త పాలన విశాఖ ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం అనునిత్యం జనసేన పార్టీ విశాఖ ప్రజల పక్షాన పన్నుల భారం వేసేటువంటి ప్రభుత్వాల పక్షాన ఎల్లప్పుడూ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఈ మున్సిపల్ శాఖ మంత్రి ప్రజలకు వ్యతిరేకంగా వేసినటువంటి చెత్త పన్నుని తొలగించాలని జనసేన పార్టీ మొదటి నుండి కూడా వ్యతిరేకిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి ఇప్పటికే మీ పట్ల ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. మీరేదైతే నిర్మాణం చేసుకున్నారో ఆ నిర్మాణంలో భాగంగా ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి మీ దౌర్భాగ్యమైన పాలనని మీరు ఒక్కసారి మీ సలహాదారులందరినీ కూడా పీకి పారేసి మంచి వాళ్ళని పెట్టుకోండి. ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలేనటువంటి అనాలోచిత నిర్ణయాన్ని ఈ చెత్త పన్ను నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తున్నాము. దయచేసి మీరు తక్షణమే ఈ దుర్మార్గమైనటువంటి పాలనలో భాగంగా ఈ చెత్త పన్నును తీయకపోతే మిమ్మల్ని కూడా ఈ ప్రజలు చెత్తలాగా పక్కన పడేస్తారని జనసేన పార్టీ నుంచి మీకు డిమాండ్ చేస్తున్నాం.